ఒకప్పుడు మా ఊళ్ళో ఏడ చెత్త ఆడనే ఉండేది కానీ సెంట్రల్ సర్కార్ వాళ్ళు స్వచ్ఛ భారత్ పథకం పెట్టినాక రోడ్ల మీద చెత్త అన్నదే కాని రాకుండా అయ్యింది. కానీ మురిపై మూడొద్దులే అన్నట్టు చెత్త బండ్లు మూలగబడ్డాయి. శాన దిక్కుల్లా చెత్తను ఎత్తుకపోయేటి బండ్లు లేక గబ్బు గబ్బు అగో గట్ల చెత్తను రోడ్ల మీద వేయొద్దు అని ఇగో గీ కార్యం ముంగటేసుకుర్రు ఆంధ్ర సర్కార్ వాళ్ళు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యం మస్తు జోరుగా నడుస్తుంది ఆంధ్రాల. కుడుదు సీఎం సారే పల్నాడు జిల్లా వినుకొండకు వచ్చిండి. ఇవాళ సార్ వచ్చిండంటే ఉత్తగానే ఉంటదా? శంకుబండలు బాదుడు, పడదాలు గుందుడు, పబ్లిక్ కు వరాల జల్లు ఉరిపించుడు. ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా బోచ్చాడు అయినా గిసవంటి శతశతారాన్ని ఎత్తుకపోయేటి బండ్లను సాల్ చేసిండు సారే దగ్గరుండి. ఆడికెంచి ప్రజావేదికల కాడ పెట్టిన స్టాళ్ల కాడికి అంత తిరిగి అరుచుకున్నాక ఆడికెంచి మీటింగ్ కాడికి ఒత్తుడుతోనే స్వచ్ఛాంధ్ర మీద ప్రతిజ్ఞ చేసిండు పబ్లిక్ తోని కలిసి సీఎం సార్ సుతా. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని అటంక మున్సిపాలిటీ కార్మికులను దగ్గరికి పిలుచుకొని చెల్లబట్టలు కప్పిండు, ప్రశంసా పత్రాలు చేతిలో పెట్టిండు సీఎం సారు. ఇక మైక్ అందుకొని ముచ్చట్లు చెప్పుకుంటా ఈ మాట అన్నాడు. స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది, చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. అంటే ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. పీల్చేటి గాలి, తినేటి తిండి, తాగేటి నీళ్ల దానక ఏది కల్తీ కాకుండా ఉండేందుకే ఈ కార్యం అనుకొచ్చిండు సీఎం సారు. ఉండేటి ఇల్లు ఒకటే కాదు, తిరిగేటి రోడ్లు, బతికేటి చోట్లు కూడా అన్ని నున్నగుండాలనేది సర్కారు వాళ్ళ ఆలోచన. ఇది కొత్తగా తీయాలి. ఇంతకు మునుపు కూడా జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ హౌస్ వంటి కార్యాలు బొచ్చడు పెట్టిర్రు. ఒక బాధ్యత తీసుకోవాలి. నేను చాలా సార్లు చెప్పాను, జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు, క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు. కానీ ఎక్కడన్నా ఒక కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్టలో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు. ఇది ఒక బాధ్యత. మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం. నెల నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర కార్యానికి కుర్తు సీఎం సారే వస్తుండు యాడికో ఓ కాడికి. అంతేకాదు పబ్లిక్ కు మంచి నీళ్లు, మంచి గాలి ఇచ్చేందుకేనట ఇదంతా చేసేది. మార్చి 31వ తారీఖు కల్లా 100% ఇంటికెంచే చెత్తను తీసుకుపోయేటట్టు సౌలతు చేస్తాడట కూడా రాష్ట్రంలో. గిట్లా రాష్ట్రంలో చెత్త అనేది లేకుండా చేయాలనేది సర్కారు వాళ్ళ ఆలోచన. మరి గొప్ప ముచ్చటే. సర్కారు వాళ్ళు చెప్తులని కాదు కానీ పబ్లిక్ కూడా ఏడబడతాడో చెత్త వేయకుంటే వాళ్ళకే మంచిది. మరి పబ్లిక్ కు భయం లేనప్పుడు సర్కారు వాళ్ళు ఎంత ఊకితే మాత్రం ఏం పాయిది ఉంటుంది తీయాలి.